ఉన్నారా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే అంశాల మీదనైతే పెద్ద ఎత్తునైతే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు 4 రోజులు కూడా గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా దీని గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన చేసిన దాఖలాలు కూడా లేవు. అదే రకంగా చూసుకుంటే మంత్రులు కూడా హెలికాప్టర్లను తీసుకొని పర్యటనకి వెళ్ళినట్టయితే వెళ్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగానైతే పెద్ద ఎత్తునైతే విమర్శల పాలవుతుందని చెప్పుకోవచ్చు. ఇక చూద్దాం, దాని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా స్పష్టత రాలేదు. ఇక శిథిలాలు తొలగిస్తేనే ఎస్ఎల్బీసీ టన్నెల్పై స్పష్టత, బురదను తొలగించేందుకు ప్రయత్నాలు, రేపు సాయంత్రంలోగా బురద తొలగింపు, నేడు రంగంలోకి ఎన్జీఆర్ఐ బీఆర్ఓ నిపుణులు, పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, సర్వశక్తులను ఒడగాడుతామంటున్న మంత్రి ఉత్తమ్, చుట్టూ చీకటికి పేరుకుపోయిన బురద, అవతల నుంచి కానరాని స్పందన, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రస్తుతం పరిస్థితి ఇది. 10 రెస్క్యూ బృందాలు 600 మంది సిబ్బంది నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. అదే సమయంలో ఎక్కడో చిన్న ఆశ, ఖచ్చితంగా ఆ 8 మంది జాడ కనుక్కుంటామన్న సంకల్పంతో శ్రమిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. ఏదైతే 4 రోజులు కూడా దాటిపోయింది, ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి పర్యవేక్షించారు, కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. మొత్తానికి కూడా దానికి సంబంధించిన ఏదైతే రోబోటిక్ కూడా మొత్తం కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అంటే కనీసం ఏదైతే కెమెరాలు రోబోటిక్ కెమెరాలు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నది. మొత్తానికైతే అక్కడ సుమారు 12 కిలోమీటర్ల లోపలినైతే మొత్తం కూడా శిథిలాలు పడి ఉన్నాయి. అక్కడ వాటర్ బురద కూడా మయమై ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అంటే లోపలికి వెళ్ళేటువంటి ఏదైతే ట్రాక్ ఉంటుందో లోకో ట్రాక్ సంబంధించి కూడా సుమారు 12 కిలోమీటర్ల వరకు అయితే ఉంది. మిగతా 12 కిలోమీటర్ల నుంచి మళ్ళా 14 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అక్కడ మొత్తం కూడా బురదమయం అవడం వల్ల కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక దానికి సంబంధించి ఇది ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా లోపలికి వెళ్ళలేము. వెళ్తే ఒకవేళ చాలా మేము కూడా ఇబ్బందులు నెలకొనాల్సిన అవసరాలు ఏర్పడతాయి. దీనికి లోపలికి ఎవరిని కూడా అనుమతించమంటూ కూడా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. ఇక దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా కార్మికుల ఆచూకీ కోసం యావత్ రెస్క్యూ టీం నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉంది. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నిత్యం పరిశీలిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మంగళవారం రైట్ మైనర్ టీంను రంగంలోకి దింపారు. ఉదయం 10 గంటలకు లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ను రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట నీటి ఊంత మరింత పెరిగిందని ఏదైతే అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి వాస్తవంగా ఏమవుతుందంటే ఇక్కడ మనం చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున అయితే ఈ ప్రమాదం నెలకొని ఉన్నది. దీంట్లో మరి 8 మంది ఇప్పటి వరకు బతికి ఉన్నారా లేకపోతే ఇంకేమైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అనే అంశాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం. ఇక్కడ సుమారు 12 కిలోమీటర్ల వరకు కూడా ఏదైతే ట్రాక్ ఉందో ఈ ట్రాక్ కూడా మొత్తం కూడా చాలా బాగుంది. వెళ్ళే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ ట్రాక్ మీద కూడా ఇక్కడ వరకు కూడా చాలా మంచిగా ఉన్నది. ఏదైతే 12 కిలోమీటర్ దాటిన తర్వాత మొత్తం కూడా 12 కిలోమీటర్ల నుంచి సుమారు 14 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఇక్కడ వాటర్తో పాటు బురద కూడా మొత్తం కూడా నిండిపోయింది. అదేవిధంగా చూసుకుంటే అదైతే శిథిలాలు మట్టి పిల్లలు కావచ్చు, చిన్న చిన్న రాళ్ళకు సంబంధించి కూడా మొత్తం కూడుకపోయి ఉండడం వల్ల ఎవరు వెళ్ళినా ఏదైనా కూడా ఏ బృందం వెళ్ళినా కూడా సుమారు 12 కిలోమీటర్ల వరకే వెళ్తున్నారు, మళ్ళీ రిటర్న్ వస్తున్నారు తప్ప లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే రోబోటిక్ సంబంధించిన కెమెరాలు కూడా ఈ 12 కిలోమీటర్ల వరకే పంపించారు తప్ప ఈ లోపలికి ఈ బురద కావచ్చు, వాటర్ కావచ్చు ఉన్న ప్లేస్లో నుంచి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా నిర్మానుష్యమైన ప్రదేశం కావచ్చు. మరోపక్క చూసుకుంటే వాటర్తో పాటు బురద ఉండడం వల్ల కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నాయి మిషన్స్ సైతం అని కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులు కూడా ఇంకా చర్యలు ఏ విధంగా చేస్తే బాగుంటాయని ఒక నిర్దిష్టమైన సమయం కోసం వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 12 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇదైతే శిథిలాలు కావచ్చు, బురద కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి తలరిస్తేనే ఈ లోపలికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళి ఏదైతే ఈ 14 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఇరుక్కపోయినటువంటి ఏదైతే
కార్మికులు ఉన్నారో వీళ్ళను సురక్షితంగా బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మరి 4 రోజులు గడిచిపోయింది, ఇప్పటికి కూడా వాళ్ళ పరిస్థితి తెలియదు. ఈ 4 రోజుల నుంచి కూడా వీళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ అసలు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అందినట్టు దాఖలాలు కూడా లేదు. వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. మరి వాస్తవంగా వీళ్ళు ప్రాణాలతో ఉన్నారా అని కూడా చాలా పెద్ద ఎత్తున అయితే డిస్కషన్ అయితే నెలకొన్నది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం, మరి వీళ్ళు వాస్తవంగా మరి పరిస్థితులు ఎట్లున్నాయి ఇంకోసారి మళ్ళీసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక ఏ టన్నెల్ లోకో ట్రాక్తో వెళ్తున్నది ఈ 12 కిలోమీటర్ల వరకు. ఈ 12 కిలోమీటర్లలో వరకే ఈ లోకో ట్రాక్ ద్వారా వెళ్తున్నారు సహాయక బృందాలు. అక్కడ నుంచి అందుబాటులో ఉన్న మొత్తం లోకో ట్రాక్ పొడవు 13.5 కిలోమీటర్లు. అంటే ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా అంటే 13 కిలోమీటర్ అంటే ఇక్కడ వరకు కూడా బలవంతంగా కూడా వెళ్ళచ్చు. అంటే ఒక డ్యామేజ్ అయినా కూడా ఇక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే 12 కిలోమీటర్ల నుంచి వరకైతే సేఫ్ వెళ్ళచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే సుమారు 1 కిలోమీటర్ వరకు డ్యామేజ్ అయినా కూడా మేము అక్కడికి వెళ్ళగలుగుతాం. కాకపోతే ఏదైతే 13.5 కిలోమీటర్ల తర్వాత కూడా పూర్తి మొత్తంలో అంటే అసలు వెళ్ళేటువంటి పరిస్థితులే లేవని చెప్తున్నారు. ఇక అవక్షేపాలు శిథిలాలతో నిండిన ప్రాంతం, కుడివైపున 5.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. ఇక ఇటువైపు ఉన్న ఏదైతే కన్వీనర్ బెల్ట్ అంటే వెళ్ళడానికి సహాయపడే బెల్ట్ ఏదైతుందో అది మొత్తం కూడా పనిచేయట్లేదు. టన్నర్ బోర్ మిషన్ చివరి భాగం తర్వాత డ్రోన్ అందుబాటులో లేదు. అంటే టన్నెల్ చివరి భాగం మిషన్ తర్వాత ఏదైతే డ్రోన్స్ ఉంటాయి అంటే మిషన్స్కి ఉండేటువంటి డ్రోన్స్ కూడా పూర్తి మొత్తంలో అక్కడ పనిచేయట్లేదు అని చెప్తున్నారు. ఇక టన్నెల్ లోపల రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేయలేదు. వాస్తవంగా ఏదైతే టన్నెల్కి సంబంధించి లోపల కూడా రోబోటిక్స్ కెమెరాలు కూడా పంపించినా కూడా అవి కూడా పనిచేస్తలేవని అధికారులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి రెస్క్యూ సిబ్బంది చేరుకున్న పాయింట్ దాదాపు 13.790 కిలోమీటర్లు. అంటే ఇక్కడ వరకు వెళ్తున్నారు. ఇక్కడ అంటే గీడ్ వరకు వెళ్తున్నారు కానీ వాళ్ళకు ఎట్లాంటి కూడా ఐడెంటిఫికేషన్ లేదు. ఇక వాటర్లో అంటే కనీసం వాటర్ అన్న దాటుదాం అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఇంకా చాలా వరకు బురదమయమైంది, ముందటికి వెళ్ళలేటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక 10.7 కిలోమీటర్లు వరకు నీరు లేదు. అనంతరం 10.90 కిలోమీటర్ల వరకు 1.5 అడుగుల ఎత్తు వరకు నీరు చేరికాదు. ఆ తర్వాత 11.3 కిలోమీటర్ల నుంచి 2.5 అడుగుల నీటి మట్టం ఉన్నట్టయితే అధికారులు చెప్తున్నారు. అంటే 2 అంటే సుమారు ఒక 2 మీటర్లకు పైనే మొత్తం కూడా నీటి మట్టంతో పాటు అక్కడ బురదమయం ఉంది కాబట్టి అసలే వెళ్ళలేని పరిస్థితులు ఉన్నట్టయితే చెప్తున్నారు. ఇక ఎస్ఎల్బికి సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం అయితే మరి చాలా వరకు నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి విపత్తు బృందాలను పిలిపించుకొని వెంటనే అక్కడ వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇంత దారుణం జరిగి పోతుండే. మరో పక్క చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా అధికారులకు వాళ్ళ ఏదైతే ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పినా కూడా అక్కడ అధికారులు చెవిన పట్టించుకోకుండా మనకు మీద నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితమైన పరిస్థితుల్లో వెళ్ళాలని వాళ్ళు చెప్పారు. వాస్తవం ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ఎస్ఎల్బికి సంబంధించి ఏమైందంటే ఎందుకు ఇంత 3 రోజులనే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది, మరి లోపల ఎట్లా ఇరుక్కున్నారు అనే అంశాల మీద ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే సుమారు ఇక్కడ 46 కిలోమీటర్లు ఇక్కడ దీని పొడవు ఉంటుంది. అంటే పని చేయాల్సిన ప్రాంతం మొత్తం కూడా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ ఏదైతే ఈ మిషన్ ఉందో బోర్ మిషన్ వెళ్ళేటప్పుడు బోర్ మిషన్ వెళ్ళే కంటే ముందట వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఆ భూమి ఎట్లున్నది, అనువుగుందా లేకపోతే బండరాళ్ళతో కూడున్నదా లేకపోతే మెత్తగున్నా ఇసుక ప్రాంతం ఉన్నదా వాటర్ ఉంటాయా అనేది వీళ్ళు పర్యవేక్షించిన తర్వాత ఆ మిషన్ పంపించాల్సి ఉంటుంది. మిషన్ పంపించి అంటే మిషన్ ఒకటే పోదు అక్కడే వెనుక దానికి సంబంధించిన మ్యాన్ పవర్ కూడా దాని వెంబడి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ మిషన్ కనుక ఒక్కసారి లోపలికి కనుక వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మిషన్ వెళ్ళిన కొద్దీ చుట్టూ కూడా మొత్తం కూడా కాంక్రీట్ తోటి కంప్లీట్గా మొత్తం కూడా ఏదైతే హోల్ ఉంటుందో ఆ హోల్ కూడా కంప్లీట్గా మొత్తం కాంక్రీట్స్తో నింపేస్తారు కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉండే. అది కేవలం తోడుకుంటే వెళ్తుంది. అంటే రిటర్న్ వచ్చే అవకాశాలు ఉండే కాబట్టి వీళ్ళు ముందుకెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, లోపల మరి వాటర్ ఎక్కడున్నాయి, ఇది తేలికపాటి మట్టి ఎక్కడున్నది, మెత్తడి మట్టి ఎక్కడున్నది, గట్టిగా ఎక్కడున్నది అనే అన్ని అబ్జర్వ్ చేసినాక మిషన్ పంపాలి. కాకపోతే ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఉద్ఘటన జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముందట వాటర్ పొంచి ఉన్నాయి, సాధారణ మట్టి తేలికపాటి మట్టి పొంచి ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే క్వాంటిటీ తక్కువ ఉన్న మట్టి వల్ల మొత్తం కూడా కూలిపోయింది. అక్కడ
మళ్ళీ ముందు కూడా బండలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం మన రాష్ట్రం కూలీలు కాదు కదా, వేరే ఎక్కడి నుంచో వచ్చిర్రు, వాళ్ళకి ఏమైనా ఏం కాదు, వాళ్ళకి డబ్బులు ఇస్తూకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేసిరంటే వాళ్ళని బలవంతంగా పనులకు పంపించారు. పనులకు పంపించడం వల్లనైతే ఈరోజు ఇంతటి దారుణం అయితే నెలకొన్నది. అంటే ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యం అని మరో పక్క కూడా చెప్పుకోవచ్చు. ఈ అంశం మీదనైతే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు హెలికాప్టర్లలో మరి మేము అక్కడ మేము హుటాహుటిన వెళ్ళినాం, హుటాహుటిలో పనులు చేస్తున్నాం, చాలా విపత్తు సంస్థలు కూడా పిలిపించినాం, పనులన్నీ కూడా నిర్వాధికంగా నడుస్తున్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ వాస్తవంగా జరిగేది ఏంటంటే చాలా లేట్ అవ్వడం వల్లనైతే ప్రమాదం జరిగిందని అయితే మనకు అర్థమవుతున్నది.